హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ మహమ్మారి వల్ల విద్య, ఉద్యోగ మరియు ఉపాధి రంగాలన్నీ దెబ్బతిన్నా కూడా కొన్ని రంగాలు మాత్రం కొత్త బాటలోకి వెళ్ళాయి. అంటే ఏంటి? మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి అంటాం చూసారా, అలాంటి దాన్ని అన్నమాట. అంటే లాక్డౌన్లు, వివిధ ఆంక్షల కారణంగా ఐటీ తరహా కంపెనీలు ఉద్యోగులకి ఎక్కడి నుంచైనా పని విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. అంటే ఏంటి? అంటే కొచ్చి, చండీగఢ్, గౌహతి ఇలా చాలా వాటిలో ద్వితీయ శ్రేణి నగరాలు ప్రతిభా కేంద్రాలుగా, ఉపాధి ప్రాంతాలుగా అవతరిస్తూ ఉన్నాయి. ఒక భిన్నమైనటువంటి పారిశ్రామిక సమూహాలని, ఐటీ ఉత్పత్తి, ఎగుమతుల రంగాలకి సంబంధించి, అంకుర పరిశ్రమలకి సంబంధించి ఇవి ఆవాసాలుగా మారుతూ ఉన్నాయి. అంటే కరోనా కారణంగా చాలామంది సాంకేతిక రంగ ఉద్యోగులు పెద్ద పెద్ద సిటీస్ని వీడి తమ యొక్క స్వస్థలాలకి వెళ్ళిపోయారు. అలా ఆ ప్రాంతాలకి చెందినటువంటి వాళ్ళే, అంటే మహానగరాలతో పోలిస్తే జీవన వ్యయం అనేది తక్కువగా ఉండటం, కుటుంబాలతో కలిసి ఉండే అవకాశం ఉండటం, అలాంటి దాంతో వాళ్ళు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉండేందుకే మొక్కు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి కంపెనీలు చేపట్టినటువంటి ఉద్యోగ నియామకాల్లో దాదాపు 40% ద్వితీయ శ్రేణి నగరాల్లోనే జరుగుతున్నాయి అన్నట్లుగా టాలెంట్ 500 అన్నటువంటి నివేదిక చెప్పటం జరిగింది. అయితే ద్వితీయ శ్రేణి నగరాల్లో కొత్త సాంకేతిక నైపుణ్యాలున్నటువంటి ప్రతిభావంతులకి, అలాగే ఔత్సాహిక పారిశ్రామికులకి కొదవ అనేది ఉండదు. అంటే కంపెనీల యొక్క కార్యకలాపాల విస్తరణకి కూడా ద్వితీయ శ్రేణి నగరాలు అనువుగా మారుతూ ఉన్నాయి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, కార్యాలయ స్థలం అనేది చౌకగా లభించటం, అలాగే నిపుణులైనటువంటి ఉద్యోగులు లభ్యమవుతూ ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకి, కార్యాలయ స్థాపనకి వ్యయం అనేది తక్కువగా ఉంటుంది. ఇలా అనుకూలమైనటువంటి అంశాలు ఉండటంతో చాలా, అంటే విప్రో, ఇన్ఫోసిస్, ఎరిక్సన్ ఇలాంటి అంతర్జాతీయ కంపెనీలు కూడా ద్వితీయ శ్రేణి నగరాల్లో తమ యొక్క కార్యాలయాల్ని నెలకొల్పుతూ ఉన్నాయి. అయితే ఎక్కడి నుంచైనా పనిచేసేటటువంటి పద్ధతి వెసులుబాటుగా ఉండటమే కాకుండా వ్యూహాత్మకమైనటువంటి ప్రయోజనంగా కూడా కంపెనీలు భావిస్తూ ఉన్నాయి. మన దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి మిగిలినటువంటి ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇవి వెనుకంజలో ఉన్నాయి. విశాఖపట్నం లాంటివి మాత్రమే పేటీఎం, వీసా, థామ్సన్ లాంటి ఫిన్టెక్ సంస్థలకి ఏపీకి సంబంధించి కేంద్రంగా ఉంది. అయితే అంకుర సంస్థలని, ఇంక్యుబేటర్లు లాంటి వాటిని ఒక సమూహంలోకి తీసుకురావాలి అంటే ఫిన్టెక్ వ్యాలీ అన్నటువంటి యాక్సిలరేటర్ అవసరం అన్నట్లుగా ఏపీలో విశాఖపట్నంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే కొన్ని ఫిన్టెక్ అంకుర సంస్థలు తమ యొక్క కార్యకలాపాలని కూడా అక్కడ ప్రారంభించాయి. ఇవి మాత్రమే కాకుండా ఏపీ విషయానికి వస్తే విజయవాడ, తిరుపతి, కాకినాడ ఇలాంటివి కూడా, అంటే ఇలాంటి నగరాలు కూడా ఐటీ సంస్థల స్థాపనకి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతూ ఉన్నాయన్నమాట. ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఇలాంటి నగరాలన్నీ కూడా ఐటీ రంగంలోకి అనువుగా ఉంటూ ఉన్నాయి. ఆ నగరాల్లో ప్రభుత్వం ఇప్పటికే ఐటీ టవర్లను కూడా నెలకొల్పుతోంది. టాస్క్ అనేటటువంటి ఒక సంస్థని ఉపయోగించి యువతలో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే టీ హబ్, వి హబ్ ఇలాంటి వాటి ద్వారా అంకుర సంస్థల్ని ప్రోత్సహిస్తోంది. అంటే సాధారణంగా జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండే నగరాలనే ఆయా కంపెనీలు తమ యొక్క కార్యకలాపాల యొక్క స్థాపనకి ఎంచుకుంటాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ద్వితీయ శ్రేణి నగరాల్లో మౌలిక వసతుల్ని భారీ ఎత్తున విస్తరించాలి, జీవన నాణ్యతల్ని మెరుగుపరచాలి, పెట్టుబడుల్ని ఆకర్షించటానికి సౌకర్యాలతో సిద్ధంగా ఉండాలి. అందుకోసం ఏం చేయాలి? స్థానిక ప్రభుత్వాలు అందులో పాల్గొనాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ అంశాన్ని అధికారిక యంత్రాంగం పరిగణలోకి తీసుకుని కార్యాచరణను చేపట్టాలి. అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తూ, అంటే దాన్ని లక్ష్యంగా ద్వితీయ శ్రేణి నగరాల్ని సృజనాత్మకమైనటువంటి నగరాలుగా తీర్చిదిద్దాలి. అప్పుడే ఆ నగరాలు ఆర్థిక శక్తులుగా అభివృద్ధి చెంది మహానగరాలతో పాటు ఇవి కూడా ఆదాయ సముపార్జనకి, ఉపాధి అవకాశాలకి కేంద్రాలుగా వర్ధిల్లుతాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నైపుణ్య శిక్షణ అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి భారత ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించండి. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో ప్రియార్ లెర్నింగ్కి రికగ్నిషన్ని తీసుకొచ్చారు.
అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ ఐటీఐస్ని ఏర్పాటు చేయటం. అంటే 1950లోనే ఈ కాన్సెప్ట్ అన్నటువంటిది రావటం జరిగింది. ఇందులో భాగంగా లాంగ్ టర్మ్ ట్రైనింగ్ ఎకోసిస్టమ్ని పెంచడానికి, అంటే ఎక్స్పాండ్ చేయడానికి, మోడర్నైజ్ చేయడానికి భాగంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ అన్నటువంటి వాటిని తీసుకురావటం జరిగింది. అలాగే నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇలాగే నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని 2015వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్లో భాగంగా ఆన్లైన్ కెరీర్ స్కిల్స్ని ఫ్రీగా, అంటే ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళకి అందించటం జరుగుతుంది. అలాగే స్మార్ట్, అంటే స్కిల్ మేనేజ్మెంట్ అండ్ అక్రిడిషన్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్స్ అంటాము. దీని ద్వారా సింగిల్ విండో ఐటీ అప్లికేషన్, అంటే దాని ద్వారా అక్రిడిషన్, గ్రేడింగ్, అఫిలియేషన్, మానిటరింగ్ ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఇంకా ఏం తీసుకొచ్చారు, సంకల్ప్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ అంటాము. దీని ద్వారా ఏంటి, స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా దీన్ని తీసుకురావటం జరిగింది. వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది, అంటే వరల్డ్ బ్యాంక్తో కొలాబరేట్ అయి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని తీసుకొచ్చింది. ఇంకా ఏం తీసుకొచ్చారు, స్ట్రైవ్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, 2016వ సంవత్సరంలో. స్కిల్స్ స్ట్రెంథనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ అంటాము. దీని ద్వారా ఏంటి, ఐటీఐస్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీనిని తీసుకురావటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ప్రధానమంత్రి యువ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ప్రధానమంత్రి యువ విద్యామిత్ర వికాస్ అభియాన్ అంటాము. ఎప్పుడు తీసుకొచ్చారు, 2016వ సంవత్సరంలో దీనిని తీసుకురావటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా తర్వాత కౌశలాచార్య అవార్డ్స్ అన్నటువంటి దాన్ని దేనికి సంబంధించి, స్కిల్ ట్రైనర్స్కి, అంటే ఎక్కువ మంది ట్రైనర్స్ని మోటివేట్ చేయాలి, స్కిల్ ఇండియా మిషన్లో జాయిన్ అయ్యేలాగా చూసుకోవాలి అన్నటువంటి దాంట్లో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, స్కిల్ ఇండియా మిషన్, దీన్ని తీసుకురావటం జరిగింది. ఇంకా ఏం తీసుకొచ్చారు, అసీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అసీమ్ అంటే ఏంటి, ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయర్ మ్యాపింగ్ అంటాము. దీనిని రీసెంట్గా 2020లోనే ప్రారంభించటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా శ్రేయాస్ అన్నటువంటిది ఏంటి, స్కీమ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూత్ ఇన్ అప్రెంటిస్షిప్ అండ్ స్కిల్స్. దీనిని 2019వ సంవత్సరంలో జనరల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇండస్ట్రీ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ NAPS అన్నటువంటి దాని కింద ఈ స్కీమ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూత్ ఇన్ అప్రెంటిస్షిప్ అండ్ స్కిల్స్ అన్నటువంటి స్కీమ్ని ప్రారంభించటం జరిగింది. ఇవన్నీ కూడా నైపుణ్య శిక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అరుదైనటువంటి వ్యాధులు, అంటే రేర్ డిసీజెస్ గురించి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 7,000 నుంచి 8,000 వరకు కూడా ఇలాంటి రేర్ డిసీజెస్ ఉన్నాయి అన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. అయితే వీటిలో కేవలం 5% రోగాలకి మాత్రమే చికిత్సలు అందుబాటులో ఉంటే మిగిలినటువంటి 95% ఇప్పటిదాకా నిర్ధారిత చికిత్సా విధానాలు కూడా లేవు. వీటిలో కూడా అరుదైన వ్యాధులకి గురైనటువంటి ప్రతి 10 మందిలో ఒక్కరు మాత్రమే చికిత్స పొందగలుగుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో చిన్నారుల్ని కండరాల సంబంధిత వ్యాధులు పీడిస్తూ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా, అంటే అరుదైనటువంటి వ్యాధుల యొక్క నిర్ధారణ, చికిత్సకు అయ్యేటటువంటి భారీ వ్యయాన్ని భరించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవటం, ప్రభుత్వాల నుంచి సరైనటువంటి చేయూత అందకపోవటం, వైద్యులు వ్యాధి తీవ్రతని సరిగ్గా అంచనా వేయలేకపోవటం, ఇలాంటి వాటితో చిన్నపిల్లలకి రక్షణ అనేది కరువైంది. అంటే ఈ రేర్ డిసీజెస్కి సంబంధించి ఒక్కొక్క దేశంలో ప్రాంతాన్ని, వ్యాధి ప్రాబల్యాన్ని, చికిత్సా విధానాన్ని బట్టి కొన్నింటిని అరుదైనటువంటి వ్యాధులుగా గుర్తిస్తూ ఉన్నారు. 10,000 జనాభాకి అమెరికాలో అయితే 6.4 మందికి, ఐరోపా దేశాల్లో 5గురికి, జపాన్లో 4గురికి, ఆస్ట్రేలియా, చైనాల్లో 1కి జబ్బు ఉన్నా కూడా దాన్ని అరుదైన వ్యాధిగా గుర్తించి చికిత్స విధానాల్ని వెతుకుతూ ఉన్నారు. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు దేన్ని అరుదైన వ్యాధిగా గుర్తించాలి అన్నటువంటి విషయంలో ఒక నిర్ధారణకి రాలేదు. అయితే ఈ అరుదైన వ్యాధుల్లో 80% వరకు జన్యు లోపాల వల్ల సంక్రమించేవే ఉంటాయి. అందులోనూ వీటి బారిన పడుతున్నటువంటి వాళ్ళలో సగం మంది చిన్నారులే ఉంటారు. వీళ్ళలో 30% మంది 5 ఏళ్లలోపే మరణిస్తున్నారు. అంటే వీటి మీద సామాన్య ప్రజానికానికే కాకుండా
వైద్య నిపుణులకి కూడా సరైనటువంటి అవగాహన లేకపోవటం ఇక్కడ ప్రధాన సమస్య. అయితే ఈ కారణంగానే అరుదైనటువంటి రోగాల యొక్క నివారణ, నిర్ధారణ, చికిత్స, పరిశోధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్దిష్టమైనటువంటి విధానాల్ని రూపొందించలేకపోతోంది. అంతేకాకుండా ఎయిమ్స్ నోడల్ కేంద్రంగా ఢిల్లీలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ వైద్య కళాశాల, లక్నవూ, చండీగఢ్లో ఉన్నటువంటి పీజీ వైద్య కళాశాలలు, ముంబై కింగ్ ఎడ్వర్డ్ ఆసుపత్రి, అలాగే కోల్కతాలోని పీజీ వైద్య కళాశాల, హైదరాబాద్లో ఉన్నటువంటి సిడిఎఫ్డి, నిమ్స్, వీటి ఆసుపత్రులతో కన్సార్షియం అన్నటువంటిది ఏర్పాటై చికిత్సా విధానాల మీద పరిశోధనలు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ పరిశోధనల్ని విస్తృతం చేయటంతో పాటు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక కేంద్రాలని ఏర్పాటు చేయాలి. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో వీటికి సంబంధించి ఇప్పుడే అడుగులు పడ్డాయి. అయితే కేంద్రం అండగా ఉంటూ అన్ని రాష్ట్రాలు కూడా రేర్ డిసీజెస్కి సంబంధించి అధ్యయనాల్ని కొనసాగించాలి. అరుదైనటువంటి వ్యాధులతో బాధపడే వాళ్ళకి సరైనటువంటి ప్రణాళిక అనేటటువంటిది లేదు. 10 కిలోల బరువు ఉండే పిల్లలకి చికిత్స కోసం సంవత్సరానికి కనీసం 10 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. బరువు మరియు వయసు పెరిగిన కొద్దీ ఖర్చు పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2017వ సంవత్సరంలో జాతీయ అరుదైన వ్యాధుల చికిత్సా విధానం లేదా NPTRDని రూపొందించింది కదా, ఇది అమల్లోకి వచ్చే ముందే దీంట్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో దీని మీద తీవ్ర చర్చ అనేది రావటం జరిగింది. దాంతో 2018లోనే దీన్ని తాత్కాలికంగా ఆపేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. ఈ విధానంలో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి 15 నుంచి 20 లక్షల దాకా ఆర్థిక సహాయం చేయాలి అన్నట్టుగా ఈ విధానంలో పేర్కొన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ 2021లోని ముఖ్యాంశాలను గురించి తెలపండి. 2017లో తీసుకొచ్చినటువంటి ఈ నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీని 2018లో ఆపేయటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2021లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నటువంటిది ఈ నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ 2021కి అప్రూవల్ ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి, ఒకటి వచ్చేసి ఇండిజినస్ రీసెర్చ్ మరియు లోకల్ ప్రొడక్షన్, అంటే మెడిసిన్స్కి సంబంధించి లోకల్ ప్రొడక్షన్ని పెంచడం కోసం ఫోకస్ చేయాలి అన్నట్లుగా. రెండవది రేర్ డిసీజెస్కి సంబంధించి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి అన్నట్లుగా. మూడవది ఎర్లీ స్టేజెస్లోనే ఈ రేర్ డిసీజెస్ని స్క్రీన్ చేయటం, డిటెక్ట్ చేయటం, దాని యొక్క ప్రివెన్షన్ వైపుగా హెల్ప్ చేయటం లాంటివి. ఇవన్నీ అంటే ఈ ఎయిమ్స్తో దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఈ పాలసీలో కొన్ని ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. ఏంటవి? దీని కింద రేర్ డిసీజెస్ని కేటగరైజ్ చేయటం జరిగింది. ఏ విధంగా? గ్రూప్ 1 అనేసి, గ్రూప్ 2 అనేసి, గ్రూప్ 3 అనేసి 3 రకాలుగా కేటగరైజ్ చేశారు. ఇందులో గ్రూప్ 1 అన్నటువంటివి ఏంటి, ఏవైతే వన్ టైం క్యూరేటివ్ డిసార్డర్స్ ఉంటాయో అలాంటి వాటిని గ్రూప్ 1లోకి చేర్చారు. అదే లాంగ్ టర్మ్ అంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉన్నటువంటి వాటిని గ్రూప్ 2 డిసార్డర్స్లోకి చేర్చారు. అలాగే అంటే ట్రీట్మెంట్ అన్నటువంటిది ఇండెఫినిటివ్ టైంలో ఉంటుంది, అంటే ఆ ఆప్టిమల్ పేషెంట్ సెలెక్షన్ అన్నటువంటిది బెనిఫిట్గా ఉంటుంది, ఆ కాస్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది, లైఫ్ లాంగ్ థెరపీ అవసరం అన్నట్లుగా ఉంటే అలాంటి వాటిని గ్రూప్ 3 కేటగిరీలోకి చేరుస్తూ ఉన్నారు. అలాగే ఫినాన్షియల్ సపోర్ట్ కోసం రాష్ట్రీయ ఆరోగ్య నిధి అన్నటువంటి దాని కింద 20 లక్షల రూపాయల వరకు ఫినాన్షియల్ సపోర్ట్ని గ్రూప్ 1 కేటగిరీకి సంబంధించి ఎవరైతే డిసీజెస్ని అంటే ఆ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ రాష్ట్రీయ ఆరోగ్య నిధి అన్నటువంటి స్కీమ్ కింద బిలో పావర్టీ లైన్ కింద ఉండే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందించటం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి వాలంటరీ క్రౌడ్ ఫండింగ్ కూడా ఉందన్నమాట. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వాలంటరీ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది మనం ఇవ్వచ్చు. అంతేకాకుండా రేర్ డిసీజెస్కి సంబంధించి ఆ పేషెంట్స్ యొక్క కాస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డోనార్స్ వాలంటరీగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక నేషనల్ రిజిస్ట్రీని తీసుకొస్తారు. అలాగే 5 కోట్ల రూపాయలతో వన్ టైం ఫినాన్షియల్ సపోర్ట్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అయితే ఇందులో కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్లుగా చూస్తే కొన్ని కన్సర్న్స్ని తీసుకురావటం జరిగింది. అవేంటి? ఒకటి వచ్చేసి సస్టైనబుల్ ఫండింగ్ అనేది లేదు. అంటే గ్రూప్ 1 డిసీజెస్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఇందాక చెప్పినట్టు రాష్ట్రీయ ఆరోగ్య నిధి అన్నటువంటిది ఉంది. మరి గ్రూప్ 2 పేషెంట్స్కి, గ్రూప్ 3 పేషెంట్స్కి మరి పరిస్థితి ఏంటి? అలాగే మన దగ్గర చూస్తే మనం ఇందాక చెప్పుకున్నాము ఏమని, కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ని తగ్గించాలి అన్నట్లుగా. అయితే దీనికి యూజ్ చేసేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో
అవి ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. అలాగే వాటికి ఆ రిసోర్సెస్ అన్నటువంటివి సరిగ్గా లేవు, ఆ డ్రగ్స్ అన్నటువంటిది మనకి సరిగ్గా అవైలబుల్గా లేవు. అలాంటప్పుడు అంటే ఆ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సరిగా జరగలేనప్పుడు వాటి యొక్క కాస్ట్ని మనం ఎలా తగ్గించగలం? ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి కొన్ని కన్సర్న్స్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మురుగు జలాల శుద్ధి కేంద్రాల్ని మెరుగ్గా నిర్వహించటం కోసం, అలాగే శుద్ధి చేసినటువంటి నీటిని పునర్వినియోగానికి మళ్లించటంలో భాగంగా హైదరాబాద్కి వాటర్ ప్లస్ హోదా అనేది లభించింది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ తొలిసారిగా వాటర్ ప్లస్ హోదాని మొత్తం 8 నగరాలకు ప్రకటించింది. వాటిలో జనాభా పరంగా హైదరాబాద్ అన్నటువంటిది అతిపెద్ద నగరం. దీంతో పాటు నవీ ముంబై, చండీగఢ్, ఢిల్లీ, తిరుపతి, విజయవాడ, ఇండోర్ మరియు సూరత్ నగరాలు కూడా ఈ హోదాని దక్కించుకున్నాయి. అయితే శుద్ధి చేస్తున్నటువంటి నీటిలో 28% ఉపయోగిస్తూ ఉండటంతో హైదరాబాద్కి గుర్తింపు లభించింది అన్నట్లుగా చెప్పటం జరిగింది. అయితే ఈ వాటర్ ప్లస్ హోదా వస్తే ఏంటి ఉపయోగం అన్నది చూస్తే, స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అన్నటువంటిది ఏదైతే జరుగుతుందో ఇందులో అదనపు మార్కుల్ని జత చేయటానికి ఈ వాటర్ ప్లస్ హోదా అన్నటువంటిది ఉపయోగపడుతుంది. శుద్ధి జలాల్ని పార్కులు, పరిశ్రమలు, చెట్ల పెంపకానికి విక్రయించటం ద్వారా నిధులు వస్తాయి. ప్రాజెక్టు యొక్క సుస్థిరత అనేది సాధ్యమవుతుంది అన్నట్లుగా జలమండలి చెప్పటం జరిగింది. అంతేకాకుండా అంటువ్యాధుల యొక్క సంక్రమణకి అడ్డుకట్టపడుతుంది, ప్రజా ఆరోగ్యం, పర్యావరణం అనేది మెరుగుపడుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నార్మల్గా అయితే వాటర్ ప్లస్ హోదా రావాలి అంటే 25% శుద్ధి జలాల్ని పునర్వినియోగించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో 28% వాడుతూ ఉండటంతో తెలంగాణకి వాటర్ ప్లస్ హోదా అనేది లభించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వ్యర్థ జలాల్ని శుద్ధి చేసి పునర్వినియోగించే నగరాలకి వాటర్ ప్లస్ హోదాని ఇస్తున్న శాఖ ఏది? ఏ శాఖ? కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నాసా అన్నటువంటిది రీసెంట్గా చంద్రుడి మీద మంచును నీటిగా మార్చే ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా బ్రేక్ ది ఐస్ లూనార్ ఛాలెంజ్ అన్నటువంటి పేరు మీద ఒక ఛాలెంజ్ని నిర్వహించటం జరిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 48 దేశాల నుంచి 374 బృందాలకి ఈ పోటీకి పేర్లను నమోదు చేసుకున్నాయి. అయితే ఇందులో ఏఏ స్టార్ అన్నటువంటి పేరు మీదట తెలుగు యువకులు ఒక బృందంగా పాల్గొనటం జరిగింది. నాసా ఎంపిక చేసినటువంటి 10 బృందాల్లో వీళ్ళకి కూడా చోటు దక్కింది. $25,000 బహుమతి వీళ్ళకి దక్కింది. అలాగే నాసాలో 2 ఏళ్ల పాటు పనిచేసే అవకాశాన్ని కూడా వీళ్ళు సాధించారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. చంద్రుడి మీద ఉన్న మంచుని నీటిగా మార్చే ప్రాజెక్టు రూపకల్పనకి ఏ సంస్థ బ్రేక్ ది ఐస్ లూనార్ ఛాలెంజ్ పేరున పోటీల్ని నిర్వహించింది? ఏ సంస్థ? నాసా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జైడస్ కాడలా సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి జైకోవ్-డి వ్యాక్సిన్కి అత్యవసర వినియోగం కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిని ఇవ్వటం జరిగింది. మిగిలినటువంటి టీకాలకి భిన్నంగా దీనిని మొత్తం 3 డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వాళ్ళకి కూడా దీన్ని ఇవ్వచ్చు. అంటే 12 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా జైకోవ్-డికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని ఇవ్వచ్చు. ప్రపంచంలోనే మొదటిసారిగా DNA ఆధారంగా రూపొందించినటువంటి తొలి వ్యాక్సిన్ ఇది అన్నట్లుగా బయోటెక్నాలజీ విభాగం వెల్లడించింది. మిషన్ కోవిడ్ సురక్ష అన్నటువంటి దాని కింద దీనిని బయోటెక్నాలజీ విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేయటం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని టీకాలు 2 డోసుల్ని ఇస్తూ ఉండగా జైకోవ్-డి వ్యాక్సిన్ 3 డోసులు ఉంటుంది. మొదటి రోజుతో పాటు 28వ రోజున 56వ రోజున ఈ డోసుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా టీకాలన్నింటినీ కూడా ఇంట్రామస్కులార్ కండరాల లోపల ఇచ్చేది. అయితే ఈ జైకోవ్-డి టీకాని ఇంట్రాడెర్మల్ చర్మానికి కండరాలకి మధ్య ఇవ్వటం జరుగుతుంది. ఇందులో సూది అనేది ఉండదు. ఫార్మాజెట్గా పిలిచే ఒక ప్రత్యేకమైనటువంటి ఇంజెక్షన్ని ఇందులో వాడటం జరుగుతుంది. ఈ జైకోవ్-డి టీకాని DNA ప్లాస్మిడ్ విధానంలో అభివృద్ధి చేశారు. ఈ టీకా తీసుకున్నటువంటి వాళ్ళలో అచ్చంగా కరోనా వైరస్ మీద ఉండే స్పైక్ ప్రోటీన్ల లాంటి ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని వైరస్గా భావించి దానికి తగినటువంటి యాంటీబాడీని విడుదల చేస్తుంది. ఈ యాంటీబాడీలు శరీరంలో అలాగే ఉండిపోతాయి. కాబట్టి తర్వాత ఎప్పుడైనా కరోనా బారిన కనుక ఆ వ్యక్తి పడితే అతని యొక్క శరీరంలోకి ఆ కరోనా వైరస్ అన్నటువంటిది ప్రవేశిస్తే వెంటనే అవి అడ్డుకోవటం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి.
ఇటీవల 12 ఏళ్లకు పైబడిన వాళ్ళకిచ్చే ఏ టీకాకి భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. ఏ టీకాకి? జైకోవ్-డి అన్నటువంటి టీకాకి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటిది ఇటీవల పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఈమె యొక్క నివాస గృహంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రస్ట్ డీడ్ మీద జస్టిస్ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రన్, అలాగే జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, అలాగే రిజిస్ట్రార్ జనరల్లు సంతకాలు చేయటం జరిగింది. ఇలా మన దేశంలో మొదటిసారి హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ప్రారంభించటం వల్ల ఇది ఇతర అంతర్జాతీయ కేంద్రాలతో సమానంగా అభివృద్ధి సాధిస్తుంది అనేసి ఆశిస్తున్నాము అన్నట్లుగా జస్టిస్ ఎన్వి రమణ చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి? ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు దీన్ని ప్రోత్సహించాలి. కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృధా చేసుకోకుండా ఈ ఆర్బిట్రేషన్ కేంద్రం సహాయంతో వివాదాల్ని పరిష్కరించుకోవచ్చు అన్నట్లుగా చెప్పారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించబోతున్నారు? హైదరాబాద్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విశాఖ జిల్లాలోని సింహాద్రి ఎన్టీపీసీలో రిజర్వాయర్ మీద నిర్మిస్తున్నటువంటి మొత్తం 25 మెగావాట్ల నీటి మీద తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ సంస్థకు చెందినటువంటి 75 ఎకరాల రిజర్వాయర్ మీద మొత్తం 110 కోట్ల రూపాయలు వెచ్చించి సంవత్సరం క్రితమే దీని పనుల్ని చేపట్టారు. అయితే కోవిడ్ కారణంగా ఈ ప్రాజెక్ట్ కొంతమేర ఆలస్యమైంది. కోవిడ్ తగ్గిన తర్వాత ఈ పనుల వేగం పెంచి దీన్ని పూర్తి చేయటం జరిగింది. అయితే ఇప్పటికే దశల వారీగా మొత్తం 15 మెగావాట్ల పనులు పూర్తి చేసి గ్రిడ్కి అనుసంధానం చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, విశాఖలోని సింహాద్రి ఎన్టీపీసీ రిజర్వాయర్లో ఎన్ని మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు? ఎన్ని మెగావాట్లు? 25 మెగావాట్లు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎల్బ్రస్ శిఖరం. ఈ ఎల్బ్రస్ శిఖరాన్ని ఇటీవల తెలుగు యువకుడు అధిరోహించారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకి చెందినటువంటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట రమేష్ ఈయన ఈ ఘనత సాధించారు. మన దేశంలో క్యాన్సర్ మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. ఎవ్రీ క్యాన్సర్ యాజ్ అన్ ఆన్సర్ అన్నటువంటి నినాదం మీద ప్రజల్లో అవగాహన కల్పించటానికి పర్వతారోహణ చేశాను అన్నట్లుగా ఈయన వివరించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మౌంట్ ఎల్బ్రస్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, మౌంట్ ఎల్బ్రస్ ఇక్కడ కనపడుతుందా? కకాసస్ మౌంటైన్ రేంజెస్కి సంబంధించి వెస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి హైయెస్ట్ మరియు మోస్ట్ ప్రామినెంట్ పీక్ ఈ మౌంట్ ఎల్బ్రస్ అన్నటువంటిది. కకాసస్ మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ ఈ మౌంట్ ఎల్బ్రస్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మార్కెట్లో డిమాండ్ ఉండేటటువంటి వరి రకాల సాగు దిశగా రైతుల్ని ప్రోత్సహించాలి అన్నట్టుగా వ్యవసాయ సలహా మండళ్లు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఏంటి? డ్రమ్ సీడర్, వెద పద్ధతి, అలాగే యంత్రాల ద్వారా నాట్లు వేయటం, ఇలాంటి విధానాల మీద రైతుల్లో మరింత అవగాహన కల్పించాల్సి ఉంది అన్నట్లుగా సూచించటం జరిగింది. అలాగే బోరుబావిల కింద వరికి బదులుగా ఆరుతడి పంటల యొక్క సాగు చేపట్టే విధంగా రైతుల్లో చైతన్యం తీసుకురావటానికి, అలాగే గ్రామ మండల స్థాయి వ్యవసాయ సలహా మండళ్లలో చర్చించినటువంటి అంశాల ఆధారంగా జిల్లా స్థాయి మండల్లో వ్యవసాయ శాఖకు కొన్ని సిఫార్సులు చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఇది. ఇక్కడ ఏంటి? ఏపీ రాష్ట్రంలో సూక్ష్మ సేద్యాన్ని మరిన్ని పంటలకు విస్తరించాలి అన్నట్లుగా మండళ్లు వ్యవసాయ శాఖకి సిఫార్సు చేశాయి. ఇందులో భాగంగా ఒక్కొక్క జిల్లాలో, అంటే శ్రీకాకుళంలో అయితే చెరుకు, పత్తి, అరటి, బొప్పాయి, అలాగే కొబ్బరి, వీటిని సూక్ష్మ సేద్యం కిందకి తీసుకురావాలి. గుంటూరు జిల్లాలో అయితే మిరప అధిక దిగుబడికి సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలి. చిత్తూరు జిల్లాలో అయితే మామిడి అదనపు విలువ జోడింపు మీద దృష్టి పెట్టాలి. ఇలా కొన్నింటిని వ్యవసాయ శాఖకి సిఫార్సు చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఇదనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పరంపరాగత్ కృషి వికాస్ యోజన, ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015వ సంవత్సరంలో పరంపరాగత్ కృషి వికాస్ యోజన అన్నటువంటి దాన్ని ప్రారంభించటం జరిగింది. సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్లో భాగంగా, అంటే మనం ఏదైతే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్నటువంటిది తీసుకొచ్చామో ఇందులో భాగంగా
సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అంటాము. ఈ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్లో ఒక కాంపోనెంట్గా ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజనని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తారు. ఇందులో ఏంటి, ఆర్గానిక్ విలేజెస్ని క్లస్టర్ అప్రోచ్లో అడాప్ట్ చేసుకుని, అంటే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలా ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజన అన్నటువంటి దాన్ని 2015వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మన భారత సైన్యం యొక్క అవసరాల కోసం అత్యవసర ప్రాతిపదికన రష్యా నుంచి AK-103 తుపాకుల కొనుగోలు కోసం భారతదేశం రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఎన్ని తుపాకులు కొంటున్నాము వీటి గురించి వెల్లడించలేదు. ప్రస్తుతం సాయుధ దళాలు వాడుతున్నటువంటి ఇన్సాస్ రైఫిళ్లు అనేవి పాతబడటంతో వీటిని AK సిరీస్ తుపాకులతో భర్తీ చేయబోతున్నారు. 2017 నుంచే ఈ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. భారత సైన్యం అమెరికా నుంచి కూడా సిగ్ సావర్ 716 తుపాకుల్ని దిగుమతి చేసుకుంటోంది. వీటిని యుద్ధ రంగంలో ముందుండి పోరాడేటటువంటి దళాలకి అందిస్తారు. మిగిలినటువంటి ఇతర దళాలకి ఈ రష్యన్ తుపాకుల్ని సమకూరుస్తారు. క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఇటీవల AK-103 తుపాకుల కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఏ దేశంతో? రష్యా దేశంతో. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మలేషియాకి సంబంధించి. ఇటీవల మొహుద్దీన్ యాసిన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పడిపోయినటువంటి నేపథ్యంలో మలేసియా కొత్త ప్రధానిగా ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ ఈయన నియమితులయ్యారు. అంటే ప్రస్తుతం ఆ దేశంలో ఏ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం లేకపోవటంతో ఈయనని, అంటే ఇస్మాయిల్ సబ్రీని కొత్త ప్రధానిగా ఎంపిక చేస్తూ మలేషియా రాజు సుల్తాన్ అబ్దుల్లా ఈయన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మలేషియా నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, పబ్లిక్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ని ప్రారంభించనున్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా పౌరుల యొక్క హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషించటం వల్ల వివిధ జిల్లాల్లో ప్రత్యేకించి ఉన్నటువంటి వ్యాధులు, సీజనల్ వ్యాధులు, వీటి యొక్క ట్రెండ్ని గుర్తించవచ్చు. దాని ద్వారా ఆయా వ్యాధుల సమస్యలకు అవసరమైనటువంటి నివారణ, చికిత్సకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ పబ్లిక్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ని తెలంగాణ రాష్ట్రం ప్రారంభించబోతోంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తాలిబన్లని మరియు వారికి మద్దతు ఇచ్చే అన్ని పోస్టుల్ని నిషేధించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.